వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి నెల 15 వరకే రేషన్ సరుకులు, ప్రభుత్వం ఆదేశాన్ని పాటిస్తున్నాం. జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు వెల్లడి. అంగన్వాడీల తెలుపు రేషన్ కార్డులు రద్దు చేస్తే సహించేది లేదు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం రాష్ట్ర రోకో, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం. ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులకు తక్షణం జీతాలు చెల్లించాలి. మాజీ కౌన్సిలర్ దోసర్లపూడి రమణరాజు డిమాండ్. వర్తకులపై ప్రభుత్వ వేధింపులకు నిరసనగా వ్యాపార సంస్థలు బంద్, బోసిపోయిన మార్కెట్లు. పేద వయసులను ఆదుకునేందుకు వాసవి క్లబ్ చర్యలు, వ్యాపారాల కోసం వడ్డీ లేని రుణాలు అందజేత. రేషన్ కార్డుదారులంతా ప్రతి నెల 15వ తేదీలోగానే సరుకులు డిపోల నుండి పొందాలని, ఆ తర్వాత ఇచ్చే పరిస్థితి లేదని జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి జి ఉమామహేశ్వరరావు చెప్పారు. గురువారం ఆయన ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ, ఇకపై ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ సరుకులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. 16 నుండి నెలాఖరు వరకు, తరువాత నెల సరుకులు పంపిణీకి డీడీలు చెల్లింపు, సరుకులు రేషన్ డిపోలకు తరలింపు ఉంటుందన్నారు. అదేవిధంగా రేషన్ వినియోగదారులకు ఇక నుండి ఏ రేషన్ డిపోలోనైనా సరుకులు పొందవచ్చునని, అలా ఎవరు ఇవ్వకపోయినా తనకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని ఉమామహేశ్వరరావు సూచించారు. తూర్పుగోదావరి జిల్లాలో 2444 ఈ-పోస్ట్ మిషన్లో 15 లక్షల కార్డుదారుల్లో 13.5 లక్షల మంది తమ రేషన్ని 10వ తారీఖులోపే పొంది ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి కార్డుదారుడు 1 నుంచి 15వ తేదీ దాకా బియ్యం, పంచదార, కిరోసిన్ ఒకేసారి పొందే ఏర్పాట్లు చేస్తున్నాం. 1 నుంచి 15వ తారీఖు దాకా రేషన్ కార్డులంతా సహకరించి ముందుగానే తమ రేషన్ని పొందవచ్చు. పోర్టబిలిటీ ద్వారా కూడా తమకు దగ్గరగా ఉన్న పే షాప్ నుంచి సరుకులు తీసుకోవచ్చు. 15వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి బియ్యము, పంచదార, కిరోసిన్కి సంబంధించిన అలాట్మెంట్లు జారీ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 16వ తేదీ నుంచి 30వ తారీఖు దాకా అన్ని కమోడిటీలని అన్ని చౌకధర దుకాణాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. ఏప్రిల్ 1వ తేదీ నుండి 15వ తేదీలోగా తమ కార్డుదారులు మొత్తం 3 వస్తువులు పొందవచ్చు. అంగన్వాడీ వర్కర్లను, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి తెలుపు రేషన్ కార్డులను తొలగించే చర్యలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం ఆమె ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించిన పక్షంలో వారికి కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఏదో నామమాత్రంగా జీతాలు పెంచి ప్రభుత్వ ఉద్యోగులు అనే సాకుతో వారి రేషన్ కార్డులను తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్లకి పంపిస్తున్నారు నోటీసులు. మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి మీకు వైట్ రేషన్ కార్డులు తొలగిస్తాము, మీకు ఈ వైట్ రేషన్ కార్డులు ఎందుకు తొలగించరాదో తెలియచేయండి అని చెప్పేసి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. మరి ఆ తహసీల్దార్లు అవగాహన ఉండి పంపిస్తున్నారా, లేక పంపిస్తున్నారా, పైనుంచి వారికి ఏం ఆదేశాలు వచ్చినాయి అనేది అయితే మాకు తెలియదు. కానీ అసలు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు, సంతోషమే. నిజంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న సౌకర్యాలన్నీ అమలు చేస్తే మేము తెల్ల రేషన్ కార్డులని వదిలిపెట్టేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అసలు ఈరోజు ఉన్న నిత్యావసర వస్తువుల ధరలను బట్టి ఈరోజు కనీస వేతనం 18,000 అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ణయించింది. అంటే కనీస వేతనం 18,000 ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఈరోజు అంగన్వాడీ వర్కర్కి కానీ హెల్పర్కి కానీ మీరు ఇస్తున్న వేతనం ఎంత? ఈ ఏప్రిల్ నెల నుంచి 7,000 రూపాయలు మీకు అమలు చేస్తామని చెప్పేసి జీవో ఇచ్చారు. అంటే కనీస వేతనం 18,000 రూపాయలు అయితే అంగన్వాడీ వర్కర్కి 7,000 రూపాయలు, హెల్పర్కి 4,500, మినీ వర్కర్కి 4,500 వస్తే అంటే స్వల్పంగా వేతనం పెంచి అదే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేసినట్టుగా చెప్పుకోవడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము.
మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పుడు తప్పనిసరిగా మేము వైట్ రేషన్ కార్డులు వదిలేసుకోవడానికి మేము సిద్ధపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఆ విధంగా కాకుండా స్వల్పంగా వేతనం పెంచేమన్న పేరుతోటి రేషన్ కార్డులు తొలగిస్తే మాత్రం సహించేది లేదని మరో ఉద్యమానికి సిద్ధమవుతామని కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇప్పుడు మీరు పెంచిన వేతనంతో చూసుకున్నా కనీసం సంవత్సరానికి వచ్చేసరికి అంగన్వాడీ వర్కర్కి కానీ హెల్పర్కి కానీ ₹1,00,000 ఆదాయం లేదు. ₹1,00,000 కూడా ఆదాయం లేని అంగన్వాడీ వర్కర్కి హెల్పర్కి ఏ రకంగా మీరు వైట్ రేషన్ కార్డులు తొలగిస్తారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీని మీద తక్షణం ఇటువంటి వేధింపులు కానీ ఒత్తిళ్లు కానీ తొలగింపులు కానీ ఆపకపోతే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మరో పోరాటానికి సిద్ధమవుతారని కూడా ఈరోజు ప్రభుత్వానికి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాకినాడలోని ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద సిపిఎం నాయకులు రాస్తారోకో నిర్వహించి పెట్రోల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ను అడ్డుకుని కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో కాకుండా అర్ధరాత్రి పెట్రోల్ ధరలు పెంచడం అమానుషమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చింతపల్లి అజయ్ కుమార్, పల్లెవెల వీరబాబు, ఆత్మూరి వెంకటకృష్ణాజీ, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. మంచి పరిపాలన అందిస్తానని వాగ్దానం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 20 నెలల్లో 12 సార్లు పెట్రోలు డీజిల్ ధరలు పెంచడం జరిగింది. బడ్జెట్లో పెంచుతున్నట్టుగా ప్రకటించలేదు. బడ్జెట్ ముగిసిన మరుక్షణం ఒకే ధరలు పెంచుతున్నారు. ఇతర దేశాల్లో లీటర్ పెట్రోలు ₹24, ₹25, ₹26 ఉంటే భారతదేశంలో మాత్రం ₹70 అమ్ముతున్నారు. ఈ 25కి వాళ్ళు అమ్ముతూ ఉంటే భారతదేశంలో 70 లెక్క అంటే మిగతాదంతా కూడా పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి పిండి వసూలు చేస్తున్నారు. ఈ పెంచినటువంటి పెట్రోలు డీజిల్ ఛార్జీలని తక్షణమే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు తక్షణం జీతాలు చెల్లించి వారిని ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడాలని మాజీ కౌన్సిలర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డులకు 3 నెలలుగా జీతాలు లేవని రమణరాజు వాపోయారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 3 నెలలుగా జీతాలు లేవని తక్షణం వారికి మంజూరు అయ్యేలా జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్, కార్మిక సంక్షేమ శాఖ అధికారులు చర్యలు వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఆసుపత్రిలో 60 మంది, రంగరాయ మెడికల్ కాలేజీలో 30 మంది సెక్యూరిటీ గార్డులకు జీతాలు లేక వారి కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని రమణరాజు పేర్కొన్నారు. ఆసుపత్రిలో వైద్యం కోసం జిల్లా నలుమూల నుండి వచ్చే వారి సైకిళ్లు, స్కూటర్లు రానియకుండా ఇటీవల సెక్యూరిటీ గార్డులతో బ్రహ్మాండమైన పహారా ఏర్పాటు చేశారు. కానీ రోగుల తరపున వచ్చేవారు మాత్రం వాహనాలకు రక్షణ లేకుండా పగటి వేళల్లో, రాత్రి సమయంలో ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని దుస్థితిలో ఉన్న విషయాన్ని అధికారులు గమనించకపోవడం శోచనీయమన్నారు. ఆసుపత్రిలో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయని పేర్కొన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీని నియమించాలని కోరారు. సమస్యలు సత్వర పరిష్కారానికి ప్రజలు సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ముఖద్వారం వద్ద జిల్లా కలెక్టర్ ప్రత్యేక సజెషన్ బాక్స్ ఏర్పాటు చేస్తే మరింత ప్రగతికి అవకాశం ఉంటుందని రమణరాజు పేర్కొన్నారు. వర్తకులపై ప్రభుత్వ వేధింపులకు నిరసనగా జిల్లాలో వ్యాపారులంతా తమ వ్యాపార సంస్థలను మూసివేసి బంద్ పాటించారు. ఇస్తున్న అస్తవ్యస్త విధానాలతో కూడిన జీవోలు, సర్కులర్తో వర్తకులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వే బిల్లు, అడ్వాన్స్ వే బిల్లు, ఈవే బిల్స్ అని చెప్పి రోజుకో రకంగా సిస్టమ్ని మారుస్తున్నారు. అధికారులుగా అవగాహన లేకుండా వర్తకుల మీదకి ఆ చట్టాలు రుద్దుతున్నారు. దీనివల్ల వర్తకులు చాలా ఇబ్బంది పాలయ్యి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అలాగే మన కమోడిటీస్ వర్గీకరణ చెప్పి వర్తకులు కేవలం 3 లేక 5 రకాల వ్యాపారం చేయాలి చెప్పడం చాలా దారుణం. ఇది రాను రాను ఒక ఐరన్కే కాదు, ఫైనాన్సీ, కిరాణా, పెయింట్స్ చాలా రకాలుగా వస్తున్నాయి. ఇది రావడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకొక న్యాయం, ఇతరులకు ఒక న్యాయంలా ఉంది. మాకేమో 3 లేక 5 రకాలు అంటారు. అదే వాల్మార్ట్
రిలయన్స్ స్పెన్సర్స్ వాళ్ళకి వందలాది రకాలు అమ్ముతున్నారు. ఇదేమి న్యాయం? మేము ఉంటుంది భారతదేశంలో కూడా మాకు అనుమానంగా ఉంది. కనుక వర్తకులందరూ మీ ఈ యొక్క అస్తవ్యస్త విధానాలకి ఇబ్బందులకి ఇంకా సహనం ఇది లేక మేము ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నాము. అలాగే మాన్యువల్ లేబుల్స్ కూడా తీసేశారు. ఇది చాలా దారుణం. చిన్న చిన్న వర్తకులు కంప్యూటర్లు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చాలా ఖర్చు అవుద్ది. ఇప్పుడు ఉన్న చట్ట ప్రకారం 1 కేజీ కందిపప్పు కూడా డౌన్లోడ్ చేసి వేబిల్ ఇమ్మంటున్నారు. ఒక కేజీ కందిపప్పు వర్తకుడికి ఎంత లాభం వస్తుంది, డౌన్లోడ్ చేస్తే ఎంత ఖర్చు అవుద్ది, ఇవన్నీ కలిసి చివరికి వినియోగదారు మీదే భారం అవుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పేద వైశ్యులను ఆదుకోవడానికి వాసవి క్లబ్ వివిధ చర్యలు తీసుకుంటుందని కాకినాడ వాసవి క్లబ్ అధ్యక్షులు వెత్సా మురళి వెల్లడించారు. ఈ మేరకు గురువారం క్లబ్ ఆధ్వర్యంలో ఇరువురికి వ్యాపారం చేసుకోవడానికి క్లబ్ తరపున వడ్డీ లేని రుణాలను అందించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సుతాపల్లి సురేష్, మండా మంగతాయర్లు రుణాలు అందుకున్న వారిలో ఉన్నారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రామకృష్ణ, అద్దేపల్లి శ్రీకాళి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇంట్రెస్ట్ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది ఒక 50 మందికి. అందులో కాకినాడలో ఒక 2 ఇస్తున్నాము. దానికి శ్రీ నందిపాటి రామకృష్ణ గారిని భీమవరం నుంచి ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ఆయన రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ రుణాలు ఇచ్చాము. ఇది వాళ్ళు పేద వయస్సులు వారి వ్యాపార నిమిత్తం వాడుకోవడానికి ప్రతి నెల ఇంతని మాకు 10 నెలల్లో ఈ రుణాలు రీబ్యాక్ చేస్తారు, పేమెంట్. ఇది కాకినాడలో 2 ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మా క్లబ్ తరపున జిల్లా అధ్యక్షులు నగేష్ గారికి, అలాగే నందిపేట ఈ చిన్న రుణాలు ఇవ్వడం వలన వాసవి క్లబ్ ద్వారా ఇవ్వడం వలన పేద వయస్సులకి చాలా ఉపయోగపడుతుంది. రాజీవ్ గృహకల్పనలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం డైరీ ఫారం సెంటర్లోని రాజీవ్ గృహకల్ప వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టినట్లు సిఐటియు నాయకుడు చింతపల్లి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. అర్హులైన పేదలకు, కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇల్లు పట్టాలు, ఇంటి నిర్మాణం చేపట్టాలని చెప్పి సిఐటియు, డివైఎఫ్ఐ, ఐద్వా, స్థానిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపు అనగా 18వ తారీఖున రాజీవ్ గృహాల ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులు ఇళ్ల స్థలాల కోసం రిలే నిరాహార దీక్ష చేయబోతున్నాం. ఇది బడ్జెట్ సమయం. ఈ బడ్జెట్ సమయంలో కూడా ఇంటి నిర్మాణానికి పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ ఆచరణలో అవి అమలు జరిగేటటువంటి బడ్జెట్ మాత్రం నిర్మాణానికి సరిపడే లేవని చెప్పి భావిస్తున్నాం. అట్లాగే కార్పొరేట్ వ్యక్తులకు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళకి భూములు దఖలుపరుస్తున్నారు. ఒక పరిశ్రమ పెడతానంటే 10,000, 20,000 భూములు ఇచ్చేస్తున్నారు. కానీ ఒక సాధారణ కార్మికుడు ఇల్లు నిర్మించుకుంటానంటే 3 సెంట్ల స్థలం కూడా ఇవ్వడానికి భూమి లేదని చెప్పి నగరంలో చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి సిఐటియు ఈరోజు కార్మికులకి ఇల్లు ఉండాలి, పేదలకు ఇల్లు ఉండాలని చెప్పి ఈరోజు ఈ ఇళ్ల స్థలాల సమస్య మీద నిరాహార దీక్ష సాగుతుంది. ఇప్పటికే కాకినాడ సిటీ స్మార్ట్ సిటీగా ప్రకటించారు. స్మార్ట్ సిటీలో ప్రకటించినటువంటి సిటీలో అందరికీ ఇల్లు నిర్మించాల్సిన బాధ్యత స్మార్ట్ సిటీలో ఒక భాగంగా ఉందని చెప్పారు. మేము 29వ తారీఖునే మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఒక ప్రాంతంలో ఇల్లు స్థలాల కోసం అప్లికేషన్ పెడితే వందలాది అప్లికేషన్లు కార్పొరేషన్కి ఇవ్వడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే స్మార్ట్ సిటీలో ఇప్పటికీ ఇల్లు లేనటువంటి బాధితులు వేలాది మంది ఉన్నారు. వేలాది మందికి ఇళ్ల స్థలాలు నిర్మాణం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని అపర్ణాదేవి అమ్మవారు స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఈ ఆలయంలో 9 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజున అమ్మవారి కళ్యాణంతో ప్రారంభం అయిన 9 రోజుల పాటు నవరాత్రులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేవిధంగా చివరి రోజున శ్రీ పుష్పయాగం జరుగుతుందని ఆలయ పూజారి సుబ్రహ్మణ్యం తెలిపారు. మా గ్రామంలో తాటిపత్తి గ్రామంలో ఉన్నటువంటి అపర్ణ అమ్మవారికి దివ్య కళ్యాణ బ్రహ్మోత్సవాలు అతివేగంగా ప్రారంభమయ్యాయి. 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈరోజు అమ్మవారికి, స్వామివారికి కళ్యాణం జరుగుతున్నది. రేపు ఉదయం 8 గంటలకు శ్రీ సూర్యనారాయణ స్వామివారికి, అలాగే వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, అలాగే మధ్యాహ్నము సౌర హోమము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హోమము, సాయంత్రము
8 గంటలకు నాటకము జరుగుతున్నది. అలాగే ఎల్లుండి గురువారం రోజు ఇక్కడ స్వామివారికి లక్ష్మీ హయగ్రీవ స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, అలాగే మన నాగేశ్వర స్వామివారికి లక్షపత్రి పూజ, రుద్రహోమము ఈ యొక్క పూజా కార్యక్రమం ఉన్నది. అలాగే శుక్రవారం రోజు అపర్ణ అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే మధ్యాహ్నము అమ్మవారి యొక్క హోమము, శనివారం రోజు లక్ష కుంకుమార్చన. ఈ యొక్క కుంకుమ పూజ కేవలము ఆడవారి చేత సామూహికంగా జరుగుతుంది. ఈ కుంకుమ పూజలో పాల్గొన్న ఆడవాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క రాగి డాలరు వచ్చిన భక్తులందరికీ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు చేస్తున్న రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల అసోసియేషన్ నాయకురాలు చంద్రమళ్ళ పద్మ మాట్లాడుతూ తమకు ప్రభుత్వం కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. మాకు పారితోషికాలని అనేసి ఒక పేరు పెట్టింది. ఆ పారితోషికాలు కూడా అరకొర వేతనాలుగా ఉన్నాయి. అవి పెండింగ్లోని 8 నెలల నుంచి పెండింగ్ పెడతా ఉన్నారు. కనీసం మాకు ఇంత ఫిక్స్డ్ వేతనం లేక మేము ఫిక్స్డ్ వేతనం కావాలని మార్చి 4న చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టాము. చలో విజయవాడ కార్యక్రమానికి మేము వెళ్తూ ఉంటుండగా ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు చేయించి ఆశా వర్కర్ని నిర్బంధించి మాకు ఇంత వేతనం కావాలని అడిగే ఛాయిస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టులు జరిపారు. దానికి నిరసనగా మేము నిన్న ఈరోజు కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. రేపు 18వ తారీఖున కలెక్టరేట్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవా కార్డులు పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ పథకానికి ఎన్టీఆర్ వైద్య సేవా పథకంగా పేరు మార్చారు. అయితే లబ్ధిదారుల వద్ద రాజీవ్ గాంధీ చిత్రంలో ఉన్న పాత కార్డులు మాత్రమే ఉన్నాయి. వాటిని తొలగించి కొత్త కార్డులు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ చిత్రంతో కొత్త కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది సిద్ధమవుతున్నారు. కార్యాలయానికి అందిన కార్డులను సిబ్బంది డివిజన్ల వారీగా వేరు చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే కాకినాడ చేరుకున్న వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇసుక ఉచితంగా అందించాలని ప్రకటించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇసుక ఉచిత పంపిణీకి చొక్కెదురవుతుంది. ఇసుకాసురులు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. ఇక్కడికి వచ్చిన సామాన్య ప్రజానికానికి ఇసుక ర్యాంపు నుండి భారంగా మొదలవుతుంది. ఉచితం పేరు చెప్పుకొని కొంతమంది దళారులు ట్రాక్టర్లను జట్టు కూలీల మధ్య ఒప్పందం కుదుర్చుకొని సామాన్యునికి అధిక రేటుకు అమ్ముతున్నారు. ఇక్కడ ప్రభుత్వ అధికారులు జట్టు కూలీ 175 రూపాయలుగా నిర్ణయిస్తే వారు వినియోగదారుల వద్ద నుండి 500 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన అధికారులు మిన్నకుంటూ పోతున్నారు. ఈ ర్యాంపులో లోకల్ ఇసుకాసురుల దందా నడుస్తుంటే పొరుగు నుండి వచ్చిన ట్రాక్టర్లను పక్కన పెట్టి ఇక్కడ ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తూ విపరీతంగా సొమ్ములు వసూలు చేస్తున్నారు. ఉచిత ఇసుకని ప్రభుత్వం సర్ది చెప్పుకోవడం తప్ప సామాన్యునికి ఇసుక ఇంకా భారంగానే నడుస్తుంది. దీనికి ప్రభుత్వం యంత్రాంగం విఫలమని చెప్పుకోవచ్చు. బంగారు విక్రయాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా విధించిన ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేయాలని పిఠాపురం బంగారు వర్తక సంఘం అధ్యక్షులు గ్రంథి మంగరాజు డిమాండ్ చేశారు.
పిఠాపురం పట్టణంలో రాజుగారి కోట వద్ద నిర్వహిస్తున్న దీక్షలు నేటికి 17వ రోజుకి చేరుకున్నాయి. గురువారం ఈ దీక్ష శిబిరం నుండి వర్తక సంఘం నాయకులు రాజుగారి కోట, చర్చి సెంటర్, ఉప్పాడ సెంటర్, పోలీస్ స్టేషన్ మొదలైన ప్రాంతాల గుండా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు వెంకటరమణ, తీడ ప్రసాద్, బాదం రాజు, రేపాక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు వర్తకుల సంఘం అధ్యక్షుడు గ్రంథి మంగరాజు, స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు వరద సత్యబాబులు మాట్లాడుతూ తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకిస్తూ మొత్తం ఆల్ ఇండియా బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని ఊళ్ళలోనూ బంద్ చేస్తున్నాం. ఉండేప్పటికీ 17 రోజుల నుంచి నిరవధిక బంద్గా ప్రకటించి చేస్తున్నాం. దీనికి మద్దతుగా ఇప్పుడు ఛాంబర్ వారు అన్ని రకాల వర్తకులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం విధించిన సేల్ ట్యాక్స్, మున్సిపాలిటీ, మిగతా 5 రకాల పనులకి వ్యతిరేకిస్తూ స్వర్ణకారులు, బంగారం వర్తకం చేసేవారు మొత్తం ఛాంబర్లో ఉన్న అన్ని అసోసియేషన్లో కూడా ఈ పిఠాపురం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు మరియు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారు సంయుక్తంగా బంద్ని నిర్వహించడం జరిగింది. దీనికి మద్దతుగా పిఠాపురం స్వర్ణకార సంఘం అధ్యక్షులు వరద సత్యబాబు గారు, తోటి స్వర్ణకారులు అందరూ కూడా మా బంద్కి మద్దతునిచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. వర్తకులందరూ కూడా స్వచ్ఛందంగా వారి షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు. బ్యాంకు వారందరూ కూడా అన్ని శాఖల్ని మూసివేసి, పిఠాపురంలో ఉన్న అన్ని శాఖల్ని మూసివేసి మాకు మద్దతు తెలియజేశారు. మాకు మద్దతు తెలియజేసిన వారందరికీ పేరు పేరున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున మా హృదయపూర్వక. NH-216 జాతీయ రహదారిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణ సూచించారు. కాకినాడ రూరల్ మండలం పరిషత్ కార్యాలయంలో ఎండీఓ CHK విశ్వనాథరెడ్డి అధ్యక్షతన రైతుల సమీక్షా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జేసీ రాధాకృష్ణ మాట్లాడుతూ కత్తిపూడి నుండి వచ్చే ఈ జాతీయ రహదారి మార్గంలో పొలాలు ఉన్న రైతులంతా దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జె సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. అందులో రైతులందరూ కూడా వారి యొక్క క్లెయిమ్స్ ముందుగా ఇచ్చారు. అది మార్కెట్ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. సార్ ఫార్మల్గా ఇక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు రైతులతో మాట్లాడాలని ఉద్దేశంతో ఇప్పుడు రావడం జరిగింది. ఈ గ్రామానికి సంబంధించిన రైతులు ఈరోజు ఈ సమావేశానికి వచ్చారని భావిస్తున్నాను. తిమ్మపురం ఈ నెల 21 నుండి జరిగే 10వ తరగతి పరీక్షలను ప్రతి విద్యార్థి చక్కగా రాయాలని కాకినాడ మండల విద్యాశాఖాధికారి విజయలక్ష్మి సూచించారు. సర్పవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు, పెన్నులు పంపిణీ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులంతా ఒక క్రమ పద్ధతిలో చదివి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. ఈరోజు పిల్లలందరినీ చక్కగా చదివేది ఎంతవరకు బాగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని, అందరూ చక్కగా మంచి సత్ఫలితాలు పొందాలని ఉదయం సరస్వతీదేవి పూజ చేయించడం జరిగింది. తర్వాత మరి అదేవిధంగా క్రిస్టియన్ పూజ, అలాగే మహమ్మదీయ పూజ, సర్వమత ఆరాధన మరి పిల్లలందరినీ ఉద్దేశించి మంచి జరగాలని, వాళ్ళకి చక్కని ఫలితాలు సాధించాలని అందరూ కూడా పూజ చేయడం జరిగింది. ఇవాళ హాల్ టికెట్స్ కూడా ఇచ్చేస్తున్నాం. మరి ఆ సందర్భంగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నెల 15 వరకే రేషన్ సరుకులు, ప్రభుత్వం ఆదేశాన్ని పాటిస్తున్నాం. జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు వెల్లడి. అంగన్వాడీల తెలుపు రేషన్ కార్డులు రద్దు చేస్తే సహించేది లేదు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు వీరలక్ష్మి. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం రాష్ట్ర రోకో, కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం. ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులకు తక్షణం జీతాలు చెల్లించాలి. మాజీ కౌన్సిలర్ దోసర్లపూడి రమణరాజు డిమాండ్.
వర్తకులపై ప్రభుత్వ వేధింపులకు నిరసనగా వ్యాపార సంస్థలు బంద్, బోసిపోయిన మార్కెట్లు. పేద వయసులను ఆదుకునేందుకు వాసవి క్లబ్ చర్యలు, వ్యాపారాల కోసం వడ్డీ లేని రుణాలు అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.